మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులతో కలిసి రాత్రి బస చేసి వారి జీవన విధానం, వసతి పరిస్థితులు, భోజన నాణ్యత, మౌలిక సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులతో ఒకే డైనింగ్ హాల్లో భోజనం చేసి అనంతరం వారి మధ్య కూర్చుని సమస్యలను తెలుసుకున్నారు. హాస్టల్లో ఉన్న ఇబ్బందులు, అవసరాలు, విద్యాభ్యాసంలో ఎదురవుతున్న సవాళ్లపై విద్యార్థులు చెప్పిన ప్రతి అంశాన్ని శ్రద్ధగా విని వాటి పరిష్కారానికి అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. రాత్రంతా హాస్టల్లోనే బస చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదివారం ఉదయం విద్యార్థులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతూ వారితో ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల అభివృద్ధికి 6.34 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఈ నిధులతో హాస్టల్లో భవనాల మరమ్మతులు, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు, విద్యుత్, ఫర్నిచర్, భోజనశాలలు, పరిశుభ్రత, ఇతర మౌలిక వసతులను మెరుగుపరుస్తానని తెలిపారు. బంగాళాఖాతంలో భూకంపం కారణంగా విశాఖ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల మధ్య భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్పై 4.5గా నమోదైంది. కాకినాడకు తూర్పు దిక్కున సుమారు 225 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భూకంప ప్రభావంతో విశాఖలోని ఎంవీపీ, అప్పుగర్, పెద్దవాల్తేరు, గాజువాక, అరిలోవ, మంగళంపాలెం సహా పలు ప్రాంతాల్లో సుమారు 7 సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. వయో సంబంధ సమస్యలతో గానకోకిలిగా ప్రఖ్యాతి పొందిన గాయని ఎస్ జానకి నిన్న కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో కన్నుమూశారు. మైసూరులోని మహారాజా కళాశాల మైదానంలో ఆమె భౌతికాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. ప్రజల సందర్శన అనంతరం నేటి సాయంత్రం మైసూరు జిల్లా హెచ్డి కోటె తాలూకాలోని కళ్యాణహుండి గ్రామంలో ఉండే ఆమె దత్తపుత్రుడు నవీన్ ఫామ్ హౌస్లో రాష్ట్ర లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కర్ణాటక ప్రభుత్వం అధికారిక గౌరవాలతో ఆమె తుది విడుకోలు పలకనుంది. ఎస్ జానకి మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు జానకి గానాన్ని స్మరించుకుంటూ సంతాపం తెలిపారు. భారతీయ సంగీత ప్రపంచం ఓ అపూర్వ గాన దిగ్గజాన్ని కోల్పోయిందని నివాళులర్పించారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ పీసీసీ అధ్యక్షుడు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జీవీఎస్ రావు నిన్న సాయంత్రం హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. జీఎస్ రావు అంత్యక్రియలు నేటి సాయంత్రం ఆయన స్వగృహం పెద్దేవంలో జరుగుతాయి. జీఎస్ రావు మృతి పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు జీఎస్ రావు భౌతికాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్, వైసీపీ నాయకులు జీఎస్ రావు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాళపూడి మండలంలోని పెద్దేవం గ్రామంలో జన్మించిన జీఎస్ రావు సామాజికంగా వెనుకబడిన కాపు సామాజిక వర్గానికి సేవలందించాలనే లక్ష్యంతో 1982లో మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన కాపు, తెలగ, బలిజ ఒంటరి సంఘానికి జాయింట్ కన్వీనర్గా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అది తరువాత కాపునాడుగా రూపాంతరం చెందింది. 1991లో జీఎస్ రావు కాపునాడు అధ్యక్షులుగా ఎన్నికై విశేష సేవలందించారు. 1994లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి కొవ్వూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలి ఎన్నికల్లో ఓటమి చెందారు. 1999లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కొనసాగుతున్న సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించిన కొవ్వూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాబలాన్ని నిరూపించుకున్నారు. 2007వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 10:25 గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి తూర్పుగోదావరి జిల్లా వేమగిరి హెలీప్యాడ్కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్కు చేరుకుని బ్యారేజ్ నెంబర్ 1 గేట్ను అధికారికంగా ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఆత్రేయపురం మండలం పిచ్చుగులంక గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రైతులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొని వారి సమస్యలు, సూచనలు తెలుసుకుంటారు. రైతులతో సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి అక్కడి నుంచి బయలుదేరి వేమగిరి హెలీప్యాడ్కు చేరుకుని అక్కడి నుంచి హెలీప్యాడ్లో ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి బయలుదేరతారు. ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం వరకు పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. పరిశీలన అనంతరం పోలవరం సాగునీటి ప్రాజెక్టు పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ప్రాజెక్టు తాజా పరిస్థితి, ప్రభుత్వం చేపట్టనున్న తదుపరి చర్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడనున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. కడియం మండలం మాదురాయుడుపాలెంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో
ఈగల్ టీం సిఈవై రాంబాబు గ్రామస్తులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ, సామాజిక, ఆర్థిక సమస్యలపై అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, మంచి భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి డ్రగ్ రహిత సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉంటామని, మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాల విక్రయం, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి సమాజ రక్షణలో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామ సర్పంచ్ అన్నందోల చంటి, ఎంపీటీసీ గొల్లపల్లి వెంకటేశ్వరరావు, గ్రామ పెద్దలు, ఈగల్ టీం సభ్యులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలు సందర్భంగా జిల్లాలో పలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్కు ఎమ్మెల్సీ సోము వీర్రాజు వినతి పత్రం అందించారు. నూతనంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన మాథూర్ తొలిసారిగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, కొవ్వూరు, గోదావరి రైల్వే స్టేషన్లలో పర్యటించారు. రాజమహేంద్రవరంలోని స్నానఘట్టాలను పరిశీలించి పుష్కర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి సోము వీర్రాజు ప్రజా ప్రయోజనాల కోసం కొవ్వూరు, గోదావరి రైల్వే స్టేషన్లో సింహాద్రి, సర్కార్, బొకారో అలెప్పి ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిపేలా చర్యలు తీసుకోవాలని, భీమవరం నిడదవోలు మధ్య నడుస్తున్న ప్యాసింజర్ రైళ్లను రాజమండ్రి వరకు పొడిగించాలని కోరారు.